బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీకేజీ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్డీఏకు నోటీసులు ఇచ్చింది. గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టుకు ఎన్డీఏ వివరణ ఇచ్చింది. ఇక 1563 మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులు తొలగిస్తామని తెలిపారు. గ్రేస్ మార్కులు తొలగించిన అభ్యర్థులకు 23న పరీక్ష నిర్వహిస్తామని, 30న ఫలితాలు విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు ఎన్టీఏ వివరించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీకేజీ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టుకు ఎన్టీఏ వివరణ ఇచ్చింది. 1563 మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులు తొలగిస్తామని తెలిపారు. గ్రేస్ మార్కులు తొలగించిన అభ్యర్థులకు 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని, 30న ఫలితాలు విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు ఎన్టీఏ వివరించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి మనం చూసామో, ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ తర్వాత మనకి పేపర్ లీకేజ్ కి సంబంధించి లీకేజ్ అయ్యేది అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి గ్రేస్ మార్కులు కూడా కలపడం జరిగింది. దీని మీద ఈరోజు విచారణ కొనసాగింది. అయితే విచారణలో ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించి స్టే విధించాలని ఎవరైతే పిటిషనర్ కోరారో దాని మీద సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగాలి. అదేవిధంగా ఒకసారి కౌన్సిలింగ్ ప్రక్రియకు స్టే విధిస్తే కనుక మొత్తం వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఆలస్యం ప్రమాదం ఉంది కాబట్టి స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. యథావిధిగా కౌన్సిలింగ్ కొనసాగుతుంది అనే విధంగానే అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే గ్రేస్ మార్కులు కలపడం జరిగింది ఇప్పుడు లీకేజ్ జరిగినప్పుడు, సో దాంట్లో 1563 మంది అభ్యర్థులు ఈ గ్రేస్ మార్కులు పొందిన వారిని, సో వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారికి ఇచ్చిన గ్రేస్ మార్కులు అన్నింటి కూడా తొలగించి ఆ 1563 మంది అభ్యర్థులకు మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్టీఏ కూడా ఈ నెల 23న వాళ్ళకి మరోసారి 1563 మంది అభ్యర్థులకు ఎగ్జామ్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ ఫలితాలు కూడా 30న వెల్లడిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ గ్రేస్ మార్కులు తొలగించిన అభ్యర్థులకు సంబంధించి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫలితాలు ప్రకటించిన తర్వాతనే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలాగో కొనసాగుతుంది కాబట్టి ఈ లోపు ఇవన్నీ 2 కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఎన్టీఏ భావిస్తుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.